హామీ కానీ ఆ హామీ ప్రకారం చేయడం లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఎట్లా ప్రకటిస్తారు? ఇప్పుడు ఇవాళ జూలై ఆగస్టులో ఉన్నాం, మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. అప్పటి వరకు ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటాయో తెలుస్తాయండి. అంటే ఇప్పుడు ఒక్కసారి నీవు చట్టబద్ధత కల్పించి ఇందులో ఇన్ని జాబ్స్ అంటే తర్వాత యాడ్ అయ్యే జాబ్స్కి చట్టబద్ధత ఉండదు. మరి దానికి రెడీనా? ఇవాళ ఆగస్టులో ఉదాహరణకు 150 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయనుకుందాం. నెక్స్ట్ మార్చిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నా. ఫిబ్రవరి వరకు ఇంకో 20-30 ఖాళీ అవుతాయి కదా. నీవు ఇప్పుడే జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించేస్తే అది ఏ రకంగా ఉంటుంది? తర్వాత దాని చట్టంలో కూడా పెట్టాలంటారు. చట్టంలో పెడితే ఎప్పటికి అవే పోస్టులు ఉంటాయా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చట్టం చేసి చట్టంలో కూడా ఎన్ని పోస్టులు ఉండాలో పెడితే అసలు ఇక నీకు రేపు అన్ని పోస్టులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాట్ ఈజ్ క్యాలెండర్? ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మనం క్యాలెండర్ తీస్తాం ఉగాది రోజు, వినాయక చవితి పలానా రోజు అని ఉంటుంది. వినాయక చవితి పలానా రోజు అని ఉంటే లాభం ఏంది? ఉండ్రాళ్ళు ఉన్నాయా, పిండి వంటలు ఉన్నాయా అంటే ఏం సమాధానం చెప్తున్నాడు ఎవడన్నా? క్యాలెండర్లో ఏముంటుంది? డేట్ ఉంటుంది అంతే కదా. దీపావళి పలానా రోజు మాత్రమే ఉంది. టపాకాయలు పటాకాయలు క్రాకర్స్ ఉన్నాయా అంటే క్రాకర్స్ ఉంటాయా అండి? నెక్స్ట్ ఉగాది ఎప్పుడో అని మాత్రమే ఉంది. ఉగాది పచ్చడి ఎక్కడ ఉంది? క్యాలెండర్ ఉంటే క్యాలెండర్ ఉగాది పచ్చడి ఉందా? ఉగాది పచ్చడి లేని ఉగాది క్యాలెండర్ అంటే ఆన్సర్ ఉంటుందా? వాట్ ఈజ్ క్యాలెండర్ అండి? క్యాలెండర్ ఈజ్ ఏ డేట్స్ ఓన్లీ. క్యాలెండర్ అంటేనే డేట్స్ కదా. వాట్ ఈజ్ క్యాలెండర్? మనకు అర్థమైంది క్యాలెండర్ అంటే. అది వీళ్ళు అడగాల్సింది కూడా ఏంటంటే, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి కావాలంటే. ఇప్పుడు క్రియేటివిటీగా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు క్యాలెండర్ అంటేనే ఇట్స్ డేట్, నథింగ్ బట్ డేట్స్ అంతే. క్యాలెండర్లో పలానా రోజు పలానా అని చెప్పేదే డేట్ క్యాలెండరు. అంతకనే ఏముంటుంది క్యాలెండర్లో? మీరు జాబ్ క్యాలెండరు అంతకనే ఎక్కువ ఉండదు. కావాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి. నేను శాసన మండలిలో చాలా ఏళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగాను ఇది. అప్పుడే ఆ రోజు జాబ్ క్యాలెండర్ అడిగితే సిఎస్ కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు కూడా. అది అమలు కాలేదు. తర్వాత ఢిల్లీ శాసన మండలి రికార్డులు చూడండి ఉంటుంది. అప్పటి వరకు ఎవరు జాబ్ క్యాలెండర్ పదం కూడా వాడలేదు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఉండాలి అన్నాం. కానీ దీని మీద చట్టం కావాలి, దాంట్లో పోస్టులు కూడా చెప్పాలి, ఎగ్జామ్ పేపర్ కూడా ఇవ్వాలి ముందే అని అంటే ఏమైనా అర్థం ఉంటుందండి? పోస్టులు మారుతూ ఉంటాయి, ఇయర్కు మారుతుంటాయి. సో చట్టం చేసి పోస్టులు కూడా చట్టంలో పేర్కొంటే అంతకన్నా ఎక్కువ ఇవ్వరాదు, నువ్వు అంతకన్నా తక్కువ ఇవ్వరాదు. సో క్యాలెండర్ ఇస్ క్యాలెండర్. క్యాలెండర్కి చట్టాలు ఉండవు. మీకు చట్టం దేనికి అడగాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఏంటిది? ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన వెంటనే అది ఆటోమేటిక్గా అది నింపడానికి మార్గం. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అలా ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ప్రజల అవసరాలను బట్టి ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగాల సంఖ్యను నిర్ణయించేది కేవలం ప్రజల అవసరాలు మాత్రమే నిర్ణయిస్తాయి, ప్రభుత్వ ప్రయారిటీస్ నిర్ణయిస్తాయి. ఉదాహరణకు పలానా రంగం ప్రభుత్వ ప్రయారిటీ కాదనుకోండి, ఆ రంగంలో ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. ఒక రంగంలో ప్రభుత్వ ప్రియారిటీ అనుకుందాం, ఆ రంగంలో ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగాలు నింపుతుంది. సో ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రియారిటీ బట్టి ఉంటుంది, పాలసీ బట్టి ఉంటుంది, గవర్నమెంట్ ఫైనాన్సెస్ బట్టి ఉంటుంది. ఉదాహరణకు గవర్నమెంట్కు ఆర్థికంగా మరొకటి ముఖ్యమైనది వచ్చింది, ఎక్కువ జీతాల మీద ఖర్చు పెట్టకూడదు అనుకున్నప్పుడు కూడా నువ్వు ఖాళీ అయిన ప్రతి ఉద్యోగాన్ని ఫిలప్ చేస్తే పబ్లిక్ ఫైనాన్సెస్ అనేది క్వశ్చనబుల్ అవుతుంది. అయితే మనలాంటి వాళ్ళు అంటాం, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన ప్రతి ఉద్యోగం ఫిల్ కావాలని తప్పనిసరిగా అంటాం. కానీ ప్రభుత్వాలు చేసే పని చెప్తున్నాను. అందుకే ప్రభుత్వాలు ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్కి ఒప్పుకోవు. కానీ మనం అడగాల్సింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. అయ్యా, ప్రజల అవసరాలకు ఎన్ని ఉద్యోగాలు కావాలి? ప్రభుత్వ ఉద్యోగులు అనేది నిరుద్యోగుల కొరకే కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ప్రజల అవసరాలు ప్రభుత్వం నుంచి ఎన్ని ఉన్నాయో అవి తీర్చాలి. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ కొరకు, అన్ఎంప్లాయిడ్ కొరకు మనం ఇప్పుడు ఉదాహరణకు బీఈడీ గ్రాడ్యుయేట్స్ ఖాళీ ఉన్నారు కదా అని టీచర్ పోస్టులు నింపరు. బడిలో పిల్లలు ఉంటే చదువు చెప్పడానికి టీచర్ పోస్టులు నింపుతారు. సో బడిలో పిల్లలు లేకపోతే టీచర్ పోస్ట్ నింపరు. గవర్నమెంట్ జాబ్స్ ఆర్ నాట్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్. టీచర్ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్కి అవసరమైన ఉద్యోగాలు ఉంటాయి, కానీ ప్రొడక్షన్ లేకపోయినా ఉద్యోగాలు ఇవ్వరు. ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అనేది నిరుద్యోగుల అవసరాలకు కాదు ఎంప్లాయ్మెంట్ నిర్ణయించేది, అక్కడ ఉన్న ఆర్థిక అవసరాలు నిర్ణయిస్తాయి, ప్రజల అవసరాలు నిర్ణయిస్తాయి. అయితే నిరుద్యోగుల మరి అవసరాలు నిర్ణయించకపోతే ఎట్లా అంటే, నిరుద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి పాలసీస్ ఉన్నాయి.
సో అందువల్ల పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగాలి, నిజంగా జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత కాదు. సో అంటే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఒక ఏడాదిలో ఖాళీ అయిన జాబ్ను, రిటైర్ అవుతారు, రకరకాల రీజన్తో ఖాళీ అవుతారు. సో ఆ ఖాళీ అయిన ఉద్యోగాలైనా ఆటోమేటిక్గా నింపేటువంటి పద్ధతి. ఇంకా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వెసులుబాటు ఉంటే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వండి. కానీ అట్లీస్ట్, ఎందుకంటే జనాభా పెరుగుతుంటుంది, ప్రజల అవసరాలు పెరుగుతుంటాయి. ఉదాహరణకు ఒక 2 లక్షల టీచర్లు ఉన్నారు, ఒక ఏడాదిలో ఒక 16,000 టీచర్ పోస్టులు రిటైర్ అవుతున్నారు అనుకుందాం. ఈ 16,000 నింపాలి కదా, ఎందుకంటే మళ్ళీ ఆ ఉన్న బడి పిల్లలకు చదివారు చెప్పాలి. సో ఇంతకన్నా నీకు ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ పెరిగి ప్రభుత్వ విద్య అవసరాలు పెరిగాయి అనుకోండి, ఇంకా 5,000 యాడ్ చేయండి. కానీ ఇప్పుడున్న 16,000 టీచర్లు రిటైర్ అయ్యారు. వారు ఎక్కడో ఒక బడిలో ఏదో ఒక పిల్లలకు పాఠం చెప్తున్న వాళ్ళే కదా. మళ్ళీ రిటైర్ అయినప్పుడు వాళ్ళ ప్లేస్లో ఒక టీచర్ లేకపోతే, అక్కడ బడిలో టీచర్ లేకపోతే పిల్లలకు కష్టం కదా. ఈ 16,000 మంది టీచర్లు ఒక నెంబర్ కాదు, 16,000 స్కూళ్ళలో ఒక్కొక్కరు పిల్లలకు చదువు చెప్తారు. అందులో ఒక 3,000 మంది మ్యాథమెటిక్స్ చెప్తారు, 2,000 మంది ఇంగ్లీష్ చెప్తారు. అంటే మనకు నెంబర్ లాగా కనబడుతుంది 16,000 టీచర్ పోస్ట్ వేకెంట్ అని. కానీ ఆ టీచర్లతో చదువు చెప్పించుకుంటున్న పిల్లలకి ఏంటి, మాకు టీచర్ లేడు, మాకు మ్యాథమెటిక్స్ టీచర్ లేడు, మాకు ఇంగ్లీష్ టీచర్ లేడు అని కదా. సో అందువల్ల టీచర్ లేకపోవడం వల్ల జీవితకాలం ఉంటుంది. టీచర్ నేను ఈ మధ్య మా అమ్మను, ఆమె 80వ జన్మదినం సందర్భంగా ఆమెతో మాట్లాడుతూ ఒక వీడియో రికార్డ్ చేశాను. అందులో ఆసక్తికరంగా ఆమె చెప్తుంది, అమ్మ నువ్వు ఏం చదువుకున్నావమ్మా అని అడిగాను. నాకు తెలుసు అనుకో, కానీ అది అంటే పెద్దవారు వారి మాటలు వారి వీడియో ఉండాలి అని రికార్డ్ చేశాను. సో ఆమెను అడిగితే, అప్పుడు మాకు స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేకుండా, అందువల్ల తెలుగులో అయితే అన్ని చదువుకున్నా కానీ ఇంగ్లీష్ మాత్రం రాలే మాకు అండి. అంటే మా అమ్మకి 80 ఏళ్ళు. ఎప్పటి గురించి చెప్తోంది, 70 ఏళ్ళ కిందటి అనుభవం, 75 ఏళ్ళకి అనుభవం కిందటి అనుభవం చెప్తోంది. 70 ఏళ్ళ కింద నాకు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్ రాలేదురా, అందుకే మీకు చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది, తెలుగు అన్నీ నేను చెప్పేవాడిని, ఇంగ్లీష్ వరకు వచ్చేవరకు నాన్న చెప్పేవాడు, గుర్తుందారా అన్నది. నిజమే, నాకు ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతి వచ్చే వరకు సోషల్ కానీ ఇంగ్లీష్ సైన్స్ కానీ మా అమ్మే చెప్పేది. చిన్నప్పుడు మా అమ్మ హోంవర్క్ రాయించేది, ఎందుకంటే అమ్మకు తెలుగు వరకు వస్తుంది, అమ్మ చదువుకున్నది 3rd 4th, కానీ ఇంగ్లీష్ చెప్పాలి. అంటే మాకు ఇంగ్లీష్ టీచర్ లేడురా అన్నది. నాకు ఒక్కసారి గుండె ఒక్కసారి తరుక్కుమన్నది. అంటే 70 ఏళ్ళ కింద మా అమ్మకు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల మా అమ్మకు ఆ రోజు ఇంగ్లీష్ రాలేదన్న బాధ ఇప్పటికి ఉంది. 75 ఏళ్ళ తర్వాత కూడా మా అమ్మది గుర్తు చేసుకుంటాను, అప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉంటే మంచిగా ఉంటుంది కదరా అని. అంటే ఎందుకు, ఆమెకి ఇవాళ కూడా ఇంగ్లీషు కాస్త అంత వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ ముని మన వాళ్ళ వరకు కూడా వచ్చారు మా అమ్మకు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే మా అమ్మకి అర్థమవుతలేదు. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్న ముని మనవాడు ఉన్నాడు, ముని మనవరాలు ఉంది. సో హాయ్ వాట్ ఆర్ డూయింగ్ అనుకుంటూ వస్తుంది. సో మా అమ్మకి ఎక్కడో అనిపించి ఉంటుంది ఇంగ్లీష్ చేస్తే బాగుండేది కదా అని. సో అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, ఒక టీచర్ లేకపోతే ఏమవుతున్న దానికి ఉదాహరణ, జీవితం అంతా